అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల జోరు ఊపందుకుందా? త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ఖాయమనే నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయా? రిజర్వేషన్ల తారుమారుతో గెలుపు గుర్రాలపై అన్ని పార్టీలు వేట సాగిస్తున్నాయా? అటు ఆశావాహులు సైతం నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారా? మరోవైపు అభ్యర్థుల ప్రకటనతో కొన్ని వార్డుల్లో ముందస్తు ప్రచారాలు జరుగుతున్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల తేదీ ప్రకటించకపోయినప్పటికీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టాయి. ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రధానంగా ఆయా వార్డుల్లో ప్రజాదరణ పొందిన నాయకులను రిజర్వేషన్లకు అనుకూలంగా ఎంపిక చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఆపై ఎమ్మెల్యే స్థానం కోల్పోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఎలాగైనా పిఠాపురం దక్కించుకొని పరువు నిలుపుకోవాలన్న కసితో ముందస్తు వ్యూహాలతో వెళుతున్నారు. ఆయన అమెరికా నుంచి రాకకు ముందే కుమారుడు సిద్ధార్థను రంగంలోకి దింపి కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా చూశారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పటికే కొన్ని వార్డులలో అభ్యర్థులను ఖరారు చేశారు. చైర్మన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వేషన్ కావడంతో ఆయన కోడలను బరిలోకి దించేందుకు సిద్ధమైనట్టు జోరుగా ప్రచారం ఊపందుకుంది. ముందస్తుగా కేటాయించిన వార్డు సభ్యులు ఆయా వార్డులలో అప్పుడే ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గతంలో మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా కూడా వ్యవహరించారు. మొత్తం 48 వార్డుల్లో మెజార్టీ స్థానాలు గెలిపించుకునేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు ఎమ్మెల్యే బిఎల్ఆర్. అయితే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో సమావేశాలను మాత్రం టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు తనయుడు సిద్ధార్థ నిర్వహిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధిస్తున్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశించిన వారికి రాకపోవడంతో కొంతమంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకొని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట. అయితే మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టికెట్ రాని వారిని పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ చర్చలు జరుపుతూనే ఉందట. దీనికి తోడు మిర్యాలగూడ కాంగ్రెస్లో, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వర్గపోరుతో అభ్యర్థుల ఎంపిక విషయంపై కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందట. దీన్ని తమరు వైపుకు మళ్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మిర్యాలగూడ మున్సిపల్ పీఠం కోసం నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా మున్సిపాలిటీలో హస్తం జెండా ఎగిరేలా ఎంపీ రఘువీర్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే రిజర్వేషన్ల ఖరారు గజిబిజిగా మారడంతో అధికార పార్టీలో ఆశావహుల తాకిడి ఎక్కువగానే ఉంది. తాజాగా నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మిర్యాలగూడ చేరుకొని స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహాలపై సుదీర్ఘంగా చర్చించారు. మున్సిపాలిటీలోని మొత్తం 48 వార్డులలో మారిన రిజర్వేషన్ల నేపథ్యంలో పార్టీని నమ్ముకొని పనిచేసి ప్రజాదరణ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసే విధి విధానాలపై కూలంకషంగా చర్చించినట్టు సమాచారం. ఎలా అయినా మిర్యాలగూడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి సత్తా చాటాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆశావహులు బరిలో ఉంటామంటూ ఆయా వార్డుల్లో ముందస్తు ప్రచారంలో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మిర్యాలగూడ పీఠంపై గులాబీ జెండా ఎగిరేలా కసరత్తు చేస్తోంది. అవసరమైతే సిపిఎంతో పొత్తు పెట్టుకుని 3 స్థానాలలో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. గతంలో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భాస్కర్ రావు పనిచేశారు. అప్పట్లో మున్సిపాలిటీలోనూ అన్ని తానై వ్యవహరించారు. కానీ గులాబీ పార్టీకి అధికారం కోల్పోయాక మాత్రం గులాబీ లీడర్లు డీలా పడ్డారు. అందుకే పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు బీజేపీ కూడా స్థానికంగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని ముందుకు పోయేందుకు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. తాజాగా ప్రతిపాదనల ప్రకారం కాషాయ పార్టీ 12 వార్డులు కావాలని కోరినట్టు తెలిసింది. కానీ బీఆర్ఎస్ మాత్రం 6 స్థానాలు ఇచ్చేందుకు రెడీ అయిందని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగానే
బీజేపీ హైకమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు ఛాన్స్ లేదంటూ ఆదేశించినట్టు కొందరు బీజేపీ నాయకులే అంగీకరిస్తున్నారు. వచ్చే పొరపొరులో ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకు పోతున్నామని బీజేపీ నాయకులు అంటున్నారు. మొత్తంగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ప్రముఖంగా త్రిముఖ పోరుగా సాగేలా కనిపిస్తోంది. అయితే రాజకీయ పక్షాల వాడివేడి వ్యూహాలతో మిర్యాలగూడ పొరపోరు రసవత్తరంగా మారింది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.